ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతోన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో వీటిపై రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పులివెందుల ఎన్నిక హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి ఈ ఎన్నిక వైఎస్ కుటుంబానికి ఏకపక్షం కాదని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నచ్చిన పార్టీకి ఓటుతో తీర్పు చెబుతామని పులివెందుల నియోజకవర్గ ప్రజలు గతంలో నిరూపించారు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీకి కూడా నియోజకవర్గంలో చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. దివంగత వైఎస్ జగన్ సునామీలో కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు అలాగే కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పులివెందులపై రాజకీయ చర్చ నడుస్తోంది. పులివెందులలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న కత్తి మీద సాముగా ఉన్నట్లు చెబుతారు. పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని జనం ఆదరిస్తూ వస్తున్నప్పటికీ లోకల్ బాడీలో టీడీపీ అభ్యర్థులను కూడా గెలిపించారు. 1995లో జరిగిన జెడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికల్లో వేముల, వేంపల్లె, లింగాల జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అలాగే వేముల, వేంపల్లె మండల పరిషత్ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు జరుగుతోన్న ఉప ఎన్నికల నేపథ్యంలో వరుసగా జరుగుతోన్న పరిణామాలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల పరిధిలో 10,400 ఓట్లున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలను బలవంతంగా టీడీపీలో చేర్చుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. వీటన్నిటినీ అధిగమించి గెలిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీని గెలిపించే బాధ్యతను ఎంపీ అవినాష్ రెడ్డి తన భుజస్కంధాలపై తీసుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట 2 చోట్ల గెలవాలని టీడీపీ స్థానిక నేతలకు చంద్రబాబు ఆదేశించడంతో వాళ్లంతా రంగంలోకి దిగారు. పులివెందులలో గెలుపు కోసం టీడీపీ అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతోందని వార్తలొస్తున్నాయి. అవి ఆరోపణలు కాదు, నిజమని వైసీపీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు వేముల మండలానికి చెందిన ఆ పార్టీ నాయకుడు రామలింగారెడ్డి, అలాగే సైదాపురం నాయకులపై టీడీపీ మూకలు దాడులు చేసి గాయపరిచాయి. పైగా దాడి చేసిన వారిపై కంటే తీవ్ర గాయాల పాలైన వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసి తమ ప్రభుభక్తిని చాటుకున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల కమిషనా లేక చంద్రబాబు సర్కార్ నిర్వహిస్తోందా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇక కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉండగా పోలింగ్ బూత్ల జంబ్లింగ్కు తెరలేపటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లి, నల్లగొండువారిపల్లె పోలింగ్ బూత్లను అటు ఇటు మార్చి ఓటర్లను తమ హక్కు వినియోగించుకోకుండా చేయాలనే కుట్రకు పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎర్రబల్లి ఓటర్లు నల్లపురెడ్డిపల్లెలోనూ, అలాగే అక్కడి ఓటర్లు ఎర్రబల్లి పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. నల్లపురెడ్డిపల్లె పంచాయతీలోనే నల్లగొండువారిపల్లె ఉంటుంది. ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపైన విమర్శలు వస్తున్నాయి. అలాగని వైసీపీ పూర్తిగా చేతులెత్తేసిందా అంటే అలా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మొదటి నుంచి వైసీపీకి ఉన్న కమిటెడ్ ఓటర్లపై ఆ పార్టీకి పూర్తి నమ్మకం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.